సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర అంశంపై వీరసం 24వ సాహిత్య పాఠశాలను ఈ నెల 8, 9 తేదీల్లో కర్నూలు వేదికగా నిర్వహిస్తున్నామని విరస నాయకులు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సాహిత్య పాఠశాలకు సంబంధించిన గోడ పత్రికలను విరస నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విప్లవ రచయితల సంఘం గత అర్ధ శతాబ్ద కాలంగా సమాజంలో నెలకొన్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. వివిధ కళారూపాలతో సాహిత్యంతో ప్రజలు చైతన్యం తీసుకుని వచ్చి సమస్యలపై నిరంతరం విరసం పోరాడుతోందన్నారు. విషాద కాలంలో సాహిత్యకారులు ఎదుర్కొన్న సమస్యలపై ఫిబ్రవరి 8, 9 తేదీల్లో కర్నూలు వేదికగా నిర్వహిస్తున్న 24వ సాహిత్య పాఠశాలలో చర్చిస్తామన్నారు. రివేరా విరసం కార్యదర్శి. ఈ నెల 8, 9 కర్నూలులో జరుగుతున్న 2 రోజుల సాహిత్య పాఠశాల సందర్భంగా ఈ పోస్టర్ కరపత్రం ఆవిష్కరణ జరుపుతున్నాం. విరసం ప్రధానంగా సాహిత్యంలో ప్రతిఫలించాల్సిన సమాజ చైతన్యం గురించి ఆలోచిస్తుంది, చర్చిస్తుంది. ఈ చర్చలో ఎప్పటికప్పుడు సమాజాన్ని భాగం చేస్తూ ఉంటుంది. సాహిత్య విషయాలే మేము ప్రధానంగా మాట్లాడినా కూడా ఈ సాహిత్యానికి కేంద్రమైన మనిషిని ఎప్పుడు కూడా మా సంస్థ విస్మరించదు. మనిషి ఎంత తండ్లాట్లో ఉన్నాడో, మనిషి ఎంతగా ఈ రోజున తన జీవన అవసరాల కోసం ఈ పెరుగుతున్న అధిక ధరల సమస్యలతో బాధపడుతున్నాడో, వాటి దగ్గర నుంచి ఈ మనిషిని ఈ కష్టాల నుంచి వీటి నుంచి బయటపడేసే అంతిమంగా విముక్తి గురించి దాకా, మనిషి ప్రాథమిక సమస్యల నుంచి అంతిమ పరిష్కారం దాకా అన్నింటిలో కూడా విరసం భాగమవుతూ తద అనుగుణమైన సాహిత్య రూపాలను తను తీసుకొని ప్రచారం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున సమాజం అనేది సంక్షోభంలో ఉంది కాబట్టి సాహిత్యం అనేది కూడా, సాహిత్యంలో కేంద్రంగా ఉండే మనిషి కూడా ఆ సంక్షోభం తాలూకు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా చర్చించాలి అని సాయిబాబా సందర్భాన్ని కేంద్రం చేసుకొని ఈ 2 రోజుల సాహిత్య పాఠశాలని కర్నూలులో జరుపుతున్నాం. ఈ సభలకి 2 రాష్ట్రాల నుంచి కూడా, తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున సాహిత్య అభిమానులు, రచయితలు, బుద్ధిజీవులు హాజరు కావాలని, సాయిబాబా సందర్భాన్ని సార్థకం చేయడం కోసం, అర్థవంతం చేయడం కోసం జరుగుతున్న ఈ సభలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. రివేరా విరసం కార్యదర్శి.